మేము సైతం సిద్ధం యాత్రకు సంబంధించి మనతో పాటు ఉన్నారు. చంద్రగిరికి సంబంధించినటువంటి నియోజక అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి ఉన్నారు. సో ఎట్లా జరుగుతుంది మేము సైతం అనేటువంటి బస్సు యాత్ర, సో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏం చెప్పబోతున్నారని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి మొన్నటి వరకు మీ ఫాదర్ ఉండేవారు, సో మీరు తుడా చైర్మన్గా చేశారు. సో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు మిమ్మల్ని గెలిపిస్తాయి అనుకుంటున్నారు? చంద్రగిరిలో ఈరోజు నభూతో నా భవిష్యత్ అనే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏ గ్రామానికి పోయినా కూడా మౌలిక వసతులు ఒక 10-15 మనం ఎంచుకొని శ్మశాన వాటికి కావచ్చు, వాటర్ ప్లాంట్స్ కావచ్చు, మెయిన్గా సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సమావేశ మందిరాలు కావచ్చు, ధ్యాన మందిరాలు కావచ్చు, అంటే ఓ పార్కులు కావచ్చు, తురా పార్కులు కావచ్చు, ఈ విధంగా మౌలిక వసతులు ఎంచుకొని ప్రతి పంచాయతీకి ఈక్వల్గా ఈరోజు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల పైన అభివృద్ధి చేయడం జరిగింది. జనాలంతా కూడా మనస్ఫూర్తిగా ఈసారి జగనన్ని ఆశీర్వదించాలి, అదేవిధంగా మమ్మల్ని ఇక్కడ ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా ఉన్నారు. నాకు బలమైన నమ్మకం ఉంది. మీరు ఒక స్టేట్మెంట్ చేశారు, రీసెంట్గా చూసాము. సో ఏంటంటే నాకంటే సీనియర్లు ఉన్నారు, నాకంటే జూనియర్లు కూడా పోటీ పడుతున్నారు, అభివృద్ధికి మాత్రం ప్రయారిటీ ఇవ్వాలి, నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. అంటే సీనియర్లు ఉన్న వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధికి జూనియర్లు అయితే ఏం చేస్తారో చెప్పే అటువంటి కాన్ఫిడెంట్ అనేది ఎందుకు అంత కాన్ఫిడెంట్ అనిపించింది మీకు? అంటే తప్పకుండా అభివృద్ధి చేసే నమ్మకం, ఆ ధైర్యం మాకుంది. జనాల్లో మేము చేసే కనపడుతున్నాయి కాబట్టి ఆ విశ్వాసం మాకుంది కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ప్రతి చోట మేము అభివృద్ధి చేశామని చెప్పి. అంటే చాలా సీనియర్ వాళ్ళు ఉన్నారు కదా, మీరు చెప్పారు 10 years ఉన్న వాళ్ళు ఏం చేశారన్నది, నేనున్న తుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఏం చేశానన్నది నేను చేసి చూపిస్తాను అని చెప్పారు. అంటే గతంలో వాళ్ళతో కంపారిజన్ కాదు, కానీ ఖచ్చితంగా నా వరకు తీసుకుంటే గత 40 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి అయితే మేము చేసి చూపించాము ఈరోజు. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ఆ స్థాయిలో 40-50 ఏళ్ళుగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ అని ఇంత జూనియర్ అంటే 70 ఏళ్ళు, 65 ఏళ్ళు, 80 ఏళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నావు అంటే ఆ స్థాయిలో మేము 40 ఏళ్ళు 50 సీనియర్లు చెప్పుకునే వాళ్ళు కూడా ఈ స్థాయిలో జగన్ లాగా అభివృద్ధి చేయలేదు. ఈరోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా ముఖ్యమంత్రి గారిని దించలేక ఈరోజు 4 పార్టీలు కలిసి వచ్చినా కూడా ఇంకా వాళ్ళ నమ్మకం లేక ఇంకా ఏవో దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ స్థాయిలో జగన్ అన్న ఈరోజు చేసే నమ్మకం ఉంది, మాకైతే జనాలు నమ్మకం ఉంది. సార్, అంటే మీ నియోజకవర్గం అంటే ఆ చుట్టుపక్కలనే వస్తుంది కాబట్టి, తిరుపతి జిల్లాకు వస్తుంది కాబట్టి, సో 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఒక నేత ఉంటాడు. సో ఆయన ఎందుకు సార్ డెవలప్ చేయలేకపోయాడు ఇన్ని సంవత్సరాలు? 40 years లాస్ట్ 5 yearsలోనే ఎందుకు ఇంత డెవలప్మెంట్ జరిగింది? లాస్ట్ 5 years అంటే ఇక చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఈ 5 ఏళ్ళు మాత్రం ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అంటే ఇంట్రెస్ట్, అంటే ఎక్కడా లేని విధంగా రోల్ మోడల్గా చేయాలి. దాంతోపాటు గవర్నమెంట్ సహకారం కావచ్చు, ముఖ్యమంత్రి గారి బలమైన ఆశీస్సులు కావచ్చు, మీరు ఏమన్నా చేయని వెనకాల ఉంటున్న ధైర్యం కావచ్చు, ఇవన్నిటితో ఈరోజు ఎవరు చేయలేని చేశామనేది నమ్మకం నాకుంది. దానికోసం ఎక్కడికి వెళ్ళినా కూడా మేము డెవలప్ చేశామని చెప్పుకునే ధైర్యం మాకైతే బలంగా ఉంది. సో ఈ వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం అంత కృతనిశ్చయంతో వాలంటీర్లకు సంబంధించి సేవలు అందిస్తూ ఇంటింటికి పథకాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. బట్ ప్రతిపక్షాలు అసలు వాలంటీర్లే వద్దు, ఇంటింటికి ఇవ్వకూడదు అని చెప్తున్నారు. ఇంకోవైపు ఏమో మేము సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్తున్నారు. నిజంగా నమ్ముతారంటారు? ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తున్నారు, ఇంకోవైపు సంక్షేమ పథకాలు ఇచ్చే వాళ్ళని అడ్డుకుంటున్నారు. ఎట్లా చూడాలి డిఫరెన్స్? ఈరోజు టీడీపీ వాళ్ళే ఎలక్షన్ కమిషన్కి లెటర్లు రాసి ఆ లెటర్లు కూడా ఆధారంతో సహా వాళ్ళు పెన్షన్ ఆపించడం అంటే ఇండైరెక్ట్గా మీరు వాలంటీర్ ద్వారా చేయకూడదని చెప్పి చేయడం జరిగింది. దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఒకసారి వాళ్ళు గమనించుకోవాలి. ఎందుకంటే మీకు ఏదైనా గొడవలు ఉంటే గవర్నమెంట్ మా పార్టీతో తెలుసుకోవాలి, కానీ ప్రజలతో తెలుసుకోవాలని అవసరం లేదు. ప్రజల మీద కోపం అయితే వాళ్ళకి అవసరం లేదు, నేను బలంగా వాదిస్తున్నాను. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవరు మంచి చేశారు, ఎవరు ఇబ్బంది పెట్టారు ప్రజల్ని, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ప్రజలైతే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికైతే ప్రిపేర్ అయితే అయిపోయారు. మే 13 దాని నిర్ణయం బయటకు వస్తుంది. ఇంకొక నాయకుడు అంటే మంత్రి హోదాలో చేసినటువంటి ఒక నాయకుడు అంటాడు, అతను ఏమంటాడంటే 400 రూపాయలు కూలీ చేసుకునే వాళ్ళు సో ఎర్ర టెండర్లో వెళ్ళి తీసుకోలేరా అంటారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే పేద ప్రజలంటే ఎందుకు అంత చులకన అయిపోయింది ఆ పార్టీలకి? అంటే వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఈ విధంగా పేద ప్రజలు ఈ విధంగా మాట్లాడడం అంటే నిజంగానే ప్రజలే గమనిస్తూ ఉంటారు. అలాంటి నాయకులకి ఎలక్షన్స్ ఎట్లు పద్దు ఉన్నాయి, వాళ్ళకి ప్రజలే కూడా సమాధానంగా చెప్తారని అయితే బలంగా అనుకుంటున్నాను. కొంతమంది అంటే పేదవాళ్ళకి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినప్పుడు కూడా, ఇంకొక కూలీకి ఇచ్చినప్పుడు కూడా సో వాళ్ళు అంటే హేళన చేస్తారు. యంగర్ జనరేషన్కి ఇస్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదంటాడు, నాకు 40 years ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అంటాడు. ఇంకోవైపు ట్రక్ డ్రైవర్కి ఇస్తారా అంటారు. అంటే ఏంటి, ఎందుకు అంటే సీట్లు అనే వాళ్ళకి పేదవాళ్ళు అర్హులు కాదా, లేకపోతే టిప్పర్ డ్రైవర్లు అర్హులు కాదా? సో ఓన్లీ డబ్బున్న వాళ్ళు మాత్రమే అర్హులా? ఎందుకు అంటే ఆ డబ్బున్న పార్టీగా అతను ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి అది చూస్తున్నారు. మీరు కూడా అంటే యంగర్, సో ఐ థింక్ కంటెస్ట్ చేస్తున్నారు ఫస్ట్ టైం. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు డ్రైవర్ అని చెప్పారు, నేను చూసాను ఆ ఇంటర్వ్యూ. ఆయన బాగా చదువుకున్న అతను, విద్యావేత్త,
ఎన్నో ఏళ్ళగా గ్రౌండ్ లెవెల్లో ఉండే అతను. ఆ టైంలో ఉద్యోగం రాక అట్లా ఇబ్బంది పడినారు, కానీ అంత మాత్రాన చదువు లేక కాదు, లేకపోతే కింద స్థాయిలో గ్రౌండ్ తెలియక కాదు. ఆ సందర్భాలు బట్టి వాళ్ళకున్న ఇబ్బందులు బట్టి ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు దాన్ని హేళన చేసి మాట్లాడడం అంటే పెద్దలు వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా ప్రజలందరూ కూడా ఈరోజు డబ్బు మతం అవన్నీ ఎక్కడ చూడడం లేదు. ప్రజలందరూ కూడా ఎవరు డెవలప్ చేశారు, ఎవరు ప్రజలకి మాటిసి నిలబెట్టుకుంటారు, ఇచ్చిన హామీ ఎవరు చేస్తారు, ఇవే చూస్తున్నారు. తప్పకుండా అవన్నీ కూడా జనాలు ఆలోచిస్తున్నారు. ఎన్ని సీట్లు సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నాకైతే బలమైన విశ్వాసం ఉంది. 175 గెలుస్తామని బలమైన విశ్వాసం ఉంది. అందులో మొట్టమొదటి చంద్రగిరి అవుతుందని నేనైతే బలంగా చెప్తున్నాను. సో ఎట్లా అనిపిస్తుంది సార్, అంటే మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, సో ప్రజల దగ్గర నుంచి ముఖ్యంగా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు యూత్ నుంచే ఫుల్గా కోఆపరేషన్ ఉంటుంది, ఫుల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా చూసాము. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక 5-6 కిలోమీటర్స్ వరకు మొత్తం స్వాగత తోరణాలు అరటి వాడితో కట్టేసి మరీ చేస్తున్నారు. అంటే ఇట్స్ తిరుపతి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కల్చర్, తర్వాత ఆధ్యాత్మికం ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మా ప్రజల కోసం కావచ్చు, మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి కావచ్చు, అన్ని విధాలుగా రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు ఈ స్థాయిలో తోడ్పడతా ఉండి రాత్రిపూట కష్టపడతా ఉంటే, అలాంటి ముఖ్యమంత్రి గారు మా కాన్స్టిట్యున్సీకి వస్తే ఆ వెల్కమ్ అనేది మినిమం మేము చేయాల్సిన బాధ్యత. ప్రజలందరూ కూడా మేము చేస్తూ ఉంటే ఇంకా బాగా చేద్దాం, ఇంకా మేము ఇన్వాల్వ్ అవుతాం అని చెప్పి వచ్చి వాళ్ళ పాటికి వాళ్ళు వాలంటరీగా ఇన్వాల్వ్ అవుతున్నారు. నిజంగా అలాంటి నాయకత్వంలో పనిచేయడం మాకైతే అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా 30 ఏళ్ళ నాయకత్వం అయితే మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, అయితే బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం ఏదైతే సంక్షేమ పథకాలు చేశారో ప్రజల మధ్య ఉండేటువంటి నాయకునికి ఖచ్చితంగా ఆశీర్వదిస్తారంటున్నారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి చాలా మందికి తెలుసు ఈ ఏరియాలో. సో అతను ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తారో దాన్ని అందిపుచ్చుకున్నటువంటి తనయుడిగా ఆ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీలో కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి మోదీ రెడ్డి చెప్తాను. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ.